యాపిల్స్ మిక్సీకి వేసుకునేయాలి. వాటర్ 2 లీటర్స్ తీసుకున్నాను. సో మై జింజర్ బర్క్ ఇది ఫిల్టర్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇది జ్యూస్ అలాగే పోసుకునేస్తాం. ఇంకా హాఫ్ యాపిల్ ఉంది, అంటే ఒక యాపిల్ అయింది, ఒక యాపిల్ ఉంది, ఇంకా యాడ్ చేసుకోవాలా. ఇంకొకటి వేసుకొని జింజర్ బర్క్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ బాగా డిజాల్వ్ అవ్వాలి. క్లోజ్ చేసేసి ఇట్లా కట్టేయాలి, క్లాత్ పెట్టేయాలి నీట్గా, డిస్టర్బ్ చేయకుండా. 2 days ఫర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా ఎంత బురుగు ఉందో, ఎందుకంటే నేను జింజర్ బగ్ యాడ్ చేశాను కాబట్టి. సో జింజర్ బగ్ సోడాని ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా మనకి తొందరగా ఫర్మెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా బాగా కలుపుకున్నాక ఆల్రెడీ అయిపోయిందనమాట సోడా. నేను దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో 1 లీటర్ బాటిల్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర. సో వాటిల్లోకి నింపేసుకున్నాను. వెన్ ఎవర్ యూ నీడ్ యూ కెన్ డ్రింక్. ఇప్పుడు మీకు తీయగా లేదు అని అంటే షుగర్ యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగొచ్చు. లేదు అని అంటే యాపిల్ జ్యూస్ చేసుకొని దాంట్లో దీన్ని మిక్స్ చేసుకొని తాగితే సూపర్గా ఉంటుంది. సో అదండి సంగతి. ఉంటా మరే, టాటా, బాయ్ బాయ్. ఆగండి, ఒక టిప్ చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ యాపిల్ వేసుకున్న తర్వాత ఈ జింజర్ బర్క్ వేసుకున్నాక షుగర్ వేసుకుంటాం కదా. నేను 2 లీటర్స్కి ఒక గంటె, అంటే ఒక 10 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నా. ఏది బ్యాక్టీరియాకి హెల్ప్ అవ్వడానికి మాత్రమే. మీరు స్వీట్ లవర్స్ అయితే మీ డ్రింక్ తీయగా ఉండాలి అనుకుంటే ఏం చేస్తారంటే 20 స్పూన్స్ ఆఫ్ షుగర్ కానీ లేదు 30 స్పూన్స్ ఆఫ్ షుగర్ కానీ వేసుకోండి. అప్పుడు ఆ బ్యాక్టీరియాది క్రియేట్ అయ్యి సోడా క్రియేట్ అయ్యేదే కాకుండా మీకు డ్రింక్ ఫిల్టర్ అయిపోయిన తర్వాత సోడా అనేది తీయగా ఉంటుంది. సో ఇది మర్చిపోకుండా మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఓన్లీ బ్యాక్టీరియా ఫామ్ అవ్వడానికి, గుడ్ బ్యాక్టీరియా కోసం మాత్రమే నేను షుగర్ యాడ్ చేశాను. ఓకే, నేను మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్స్ట్రా వేసుకోమన్నాను, కానీ మీరు ఆ 10 స్పూన్ షుగర్ని కూడా తగ్గించేసినారంటే మాత్రం మీకు సోడా అనేది ప్రిపేర్ అవ్వదు. సో ఈ షుగర్ అనేది ఈ సోడా క్రియేట్ అవ్వడానికి చాలా మేజర్ రోల్ ప్లేస్ అవుతుంది అన్నమాట. సో మీరు ఖచ్చితంగా 10 స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్. మీకు స్వీట్ లెవెల్స్ ఎక్కువ కావాలి అని అంటే మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, అది ఎందుకు మీకోసం. కానీ సోడా ప్రిపేర్ అవ్వడానికి ఈ ఫర్మెంట్ చేసేటప్పుడు షుగర్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మీరు అలా కాకుండా అతి తెలివితేటలు ఉపయోగించి ఆ షుగర్ కూడా యాడ్ చేయకుండా ఉంటే మాత్రం కష్టం. అండ్ బెల్లంతో చేస్తాను, సో నాకు షుగర్ వద్దు, నేను డైట్ చేస్తున్నాను అని అంటే మాత్రం ఈ షుగర్ ఏం మీకు రాదు. ఓన్లీ ఫర్ బ్యాక్టీరియా. బెల్లం అవన్నీ ఫస్ట్ టైం చేసేటప్పుడు చేయొద్దండి. ఓకే.